న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ల కారణంగా సర్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంలో బెట్టింగ్ కు తెలంగాణలో 15 మంది బలయ్యారని గుర్తించారు. వీరి ఆత్మహత్యలకు బెట్టింగే కారణమని ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయా బెట్టింగ్ యాప్లను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసులో యాప్స్ నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ చేసిన వారిపైన కేసులు నమోదు చేయడం, వాళ్ళని విచారణకి హాజరవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేయడం పోలీసులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్ల కారణంగా ఎవరైతే సర్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడిన వారు ఉన్నారో వాళ్ళందరి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. అయితే సుమారు ఏడాది కాలంగా చూసుకుంటే బెట్టింగ్ కి తెలంగాణలో 15 మంది కూడా బలైనట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. వీరి ఆత్మహత్యకు బెట్టింగే ప్రధాన కారణంగా ఆధారాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. ఆయా బెట్టింగ్ యాప్లను గుర్తించే పనిలో కూడా పడ్డారు. అంటే ఎటువంటి యాప్స్ లో వీళ్ళు బెట్టింగ్ ని పెట్టి బెట్టింగ్ చేసి ప్రాణాలు కోల్పోయారని చెప్పి ఆ యాప్లకి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేసులో యాప్స్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, ఇక ప్రమోటర్లుగా ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళని నిందితులుగా చేర్చుతూ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికే విష్ణుప్రియ, ఇక అదేవిధంగా రీతు చౌదరి విచారణకు హాజరవడం, కొన్ని గంటల పాటు వాళ్ళని పోలీసులు విచారించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అదే విధంగా రీతు చౌదరి ఫోన్ ని కూడా సీజ్ చేశారు పోలీసులు. ఈ ప్రస్తుతానికైతే విష్ణుప్రియ ఫోన్ ని తిరిగి తనకి ఇచ్చేయడం జరిగింది. ఇక వీళ్ళిద్దరి విచారణలో అనేక కీలక అంశాలు తెరపైకి వచ్చినాయి. ఎటువంటి యాప్స్ కి వీళ్ళు ప్రమోట్ చేశారు, ఎన్ని యాప్స్ కి వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది, ఇక అదే విధంగా ఎంత మొత్తంలో ఆ యాప్ యాజమాన్యం దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవడం జరిగింది ప్రమోషన్ చేసినందుకు గాను అనే డీటెయిల్స్ ని కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి సంచలనంగా మారింది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఈ కేసులో ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ వివరాలు సేకరించే పనిలో పడిన పోలీసులు ఇప్పటి వరకు ఎంతమంది వివరాలు సేకరించడం జరిగింది? ఇప్పటికే అనౌన్స్ కూడా చేశారు. ఎవరైతే ఈ విధంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము ప్రొసీడ్ అవుతాము ముందుకి అని చెప్పి కూడా పోలీసులు ఇంతకు ముందే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి సంబంధించి ముందుకు రావడం జరిగిందా? ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? ఎక్కడి వరకు వచ్చింది డీటెయిల్స్ అంటే? యశ్రత్న, సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ కేసులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు, హీరోలపైన కేసులు నమోదు చేసిన పోలీస్ శాఖ తెలంగాణ వ్యాప్తంగా అసలు బెట్టింగ్ యాప్ ద్వారా ఎంతమంది బాధితులున్నారు, ఎంతమంది యువత ఈ బెట్టింగ్ యాప్లకు బానిసై ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆత్మహత్య యత్నం చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు గడిచిన సంవత్సర కాలంలో 1 ఇయర్లోనే 15 మంది యువత ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ 15 మంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్కు బానిసై అందులో తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలై వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో కూడా మరోసారి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 15 మంది అంటే బెట్టింగ్ యాప్స్ ఏ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టారు, దానికి ఎవరెవరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు, వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ యూబీలో చిక్కుకోవడానికి ప్రధాన కారణాలేంటి అన్న ఆధారాలను కూడా పోలీస్ శాఖ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే దాదాపు వందలాదిగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి నిర్వాహకులపైన, ఇటు మరోవైపు సెలబ్రిటీలపైన కూడా పోలీస్ శాఖ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో మరిన్ని కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 15 కేసులు నమోదైన నేపథ్యంలో వారికి సంబంధించిన నిర్వాహకులను ఈ కేసులో నిందితులుగా చేర్చడంతో పాటుగా ప్రమోషన్స్ ఏదైతే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 15 కేసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యువత బానిసై బెట్టింగ్ యాప్స్కి బానిసై ఆత్మహత్య చేసుకున్నారు, ఇంతవరకు అసలు ఎంతమంది బాధితులు ఉన్నారన్న కోణంలో కూడా పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్ సార్ ట్వీట్లు చేస్తున్న
నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది బాధితులు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని యువత కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్లో నష్టపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాలకు సంబంధించిన పోలీస్ శాఖను కూడా డీజీపీ అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. బాధితులు కూడా అనేక మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి బాధితులు ఫిర్యాదు చేసిన అనంతరం ఇక్కడ పోలీస్ శాఖ ఇప్పటివరకు సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితిని మాత్రమే మనం చూసాం. ఇక ముందు నిర్వాహకులపైన, ఆయా బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పైన, ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, కంపెనీకి సంబంధించిన ప్రతినిధులపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులుగా వారిని కూడా చేర్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రత్న సాగర్, విజయ్ దేవరకొండ, రాణా, ఇక మంచు, లక్ష్మితో సహా చాలా మంది సినీ తారలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేయడం జరిగింది. మరి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే క్రమంలో ఎప్పుడు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుందంటారు? రత్న, ఈ కేసులో మనం చూసాం ఇప్పటికే 25 మంది పైన, ఇటు దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటుగా ప్రణీత, నిధి అగర్వాల్, వీరితో పాటుగా 25 మంది పైన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో బాధితుడు ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు నిర్వాహకులపైన, బెట్టింగ్ యాప్కి సంబంధించిన నిర్వాహకులపైన, ఇటు ఇన్ఫ్లుయెన్సర్లపైన, సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేసిన నేపథ్యంలో బడా సెలబ్రిటీలు, సినీ తారలు ఇందులో ఈ కేసులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నిర్వాహకులను మొదటగా నిందితులుగా చేర్చిన అనంతరం ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి, వీరు ఎన్ని కంపెనీలకు ప్రమోట్ చేశారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుంది. మొదట ఆయా బెట్టింగ్ యాప్స్ సంబంధించిన నిర్వాహకులను విచారించిన అనంతరం ఆయా సెలబ్రిటీలు ఎన్ని సంవత్సరాలకు బాండ్ చేసుకున్నారు, ఎన్ని సంవత్సరాలు ఆయా యాప్స్కి, బెట్టింగ్ యాప్స్కి ప్రమోటర్గా వ్యవహరించారు, ఎన్ని లక్షల రూపాయలు కావచ్చు, కోట్లాది రూపాయలు కావచ్చు, ఎంత ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా పోలీసులు విచారించినారు. మొదట నిర్వాహకులను విచారించిన అనంతరం ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సినీ తారలు, సెలబ్రిటీలు, హీరో హీరోయిన్కి సంబంధించినటువంటి ఆర్థికపరమైన లావాదేవీలను, వీడియోకి సంబంధించిన నిర్వాహకుల దగ్గర వీడియో ఆధారాలను, ఆర్థికపరమైన లాభాలను కూడా, ఇటు ఆర్థికపరమైన అంశాలను కూడా ఇక్కడ నిర్వాహకుల దగ్గర నుంచి ఆధారాలు సేకరించిన అనంతరం సెలబ్రిటీలను, హీరోలను ఈ 25 మంది నిందితులుగా చేర్చిన నేపథ్యంలో వారందరినీ కూడా విచారించే అవకాశం ఉంది. మొదట పోలీస్ శాఖ మాత్రం మొదట నిర్వాహకులను విచారించిన అనంతరం, ఆధారాలు సేకరించిన అనంతరం ఇందులో 25 మందిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. నిర్వాహకులను విచారించిన అనంతరమే నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఖచ్చితమైన ఆధారాలు, బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశామన్న ఆధారాలతో పాటుగా ఆర్థికపరమైన లావాదేవీలు, వీరి యొక్క సెలబ్రిటీలకు సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా పరిశీలించిన అనంతరం ఆధారాలు ఉంటే ఖచ్చితంగా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.